అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. గత దినం చదువుకున్నటువంటి వాక్యము మరొకసారి చూసుకుందాం. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే నేనేం చెప్పుకున్నాము అంటే దీనత్వము, దీర్ఘశాంతము, సంపూర్ణ వినయము, సాత్వికము. సో ఈ యొక్క దీనత్వంతో మనం ఉండాలి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాము. సో దీనత్వానికి ఆపోజిట్ ఏమని చెప్పుకున్నాము? గర్వము అని చెప్పుకున్నాము. సో గర్వం అనేది ఎప్పుడు ఉంటుంది అంటే మనలో మనం ఉన్నప్పుడు గర్వం ఉంటుంది, మనలో క్రీస్తు ఉన్నప్పుడు గర్వం అనేది ఉండదు, దీనత్వం ఉంటుంది. సో ఇది కూడా ఎవరి దగ్గర నేర్చుకోమని చెప్పారు? దేవుని దగ్గర నేర్చుకోవాలని మత్తయి సువార్తలో మనం చూసుకున్నాము. సో ఈ వినయ మనస్సు అనేది దేవునికి సంబంధించింది, అలానే మన హృదయానికి సంబంధించింది. మన శరీరం ఎప్పుడు కూడా లోకానుసారంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ హృదయం ఎప్పుడు కూడా ఆత్మానుసారంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తుంది. అందుకనే ఈ వినయం అనేది హృదయానుసారమైనది. ఈ హృదయం అనేది ఏం చేస్తుందంటే శరీరము చేత అనేక మారులు మృంగివేయబడుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ మరణం అయిపోయేది అమర్త్యాన్ని మింగివేస్తూ ఉంటుంది అన్నమాట. మరణము కాని దానిని మింగివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, కానీ అది రివర్స్ జరగాలి. కానీ రివర్స్ జరగకుండా ఇదేమవుతుందంటే మన యొక్క ఆత్మ శరీరమును జయించే కోణములో పనిచేయాలి. కానీ మనము మానవులము కనుక మనము దేవునికి చోటివ్వకుండా, పరిశుద్ధాత్మకు చోటివ్వకుండా మనము మన ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు అదేమవుద్దంటే శరీరమే గెలుస్తూ ఉంటుంది, హృదయము ఓడిపోతూ ఉంటుంది. కానీ మనలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు మనము దేవుని ఆత్మని గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం, కానీ శరీరాన్ని గెలిపించడానికి మనం ఎప్పుడూ కూడా ప్రయత్నము చేయము. కాబట్టి శరీరాన్ని ఎప్పటికప్పుడు ఓడగొడుతూ, లేదా శరీర సంబంధమైన శరీరాన్ని అంటే నాట్ లిటరల్లీ, కానీ దేహం ఎగైన్ దేవుని యొక్క ఆలయము. ఆ శరీర భూ సంబంధమైన మనస్సును మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు నలకొట్టుకోవాలి అనేది మనము నేర్చుకున్నాము. సో ఇలాగా సెల్ఫ్ అనేది మనం తీసేయాలి. నేను అనే స్వభావాన్ని మనము తీసివేసేయాలి. నేను అనే స్వభావం మనలో పోనంత వరకు కూడా గర్వం అనేది మనలో నుంచి పోదనమాట. ఈ గర్వాన్ని తీసేసుకోవడం కూడా ఇట్స్ ఎంత ఈజీయో అంత టఫ్. ఎవరికి ఈజీ అంటే దేవుని ఆత్మకు చోటిచ్చిన వారికి చాలా తేలిక, అలానే దేవుని ఆత్మకు చోటు ఇవ్వని వారికి మాత్రం అది ఎలా ఉంటుందంటే చాలా టఫ్ జాబ్ లాగా ఉంటుంది అన్నమాట. అందుకనే మనల్ని మనము రిక్తులుగా చేసుకొని మనం ఏం చేయాలంటే క్రీస్తు స్వారూప్యంలోనికి మనము వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే మనం క్రీస్తు స్వారూప్యంలోనికి వెళ్ళిపోతామో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనము పోయి క్రీస్తు మనలోనికి వస్తారు. శరీరము ఓడించబడుతుంది, ఆత్మ జయించబడుతుంది. కాబట్టి ఆ పరిధులలో భక్తంతా అంటే అంతే, మనలో మనము లేకుండా చూసుకోవడమే భక్తి. మనది దేవునిది కానిది ఏది, మనది అనుకున్న ప్రతీదీ ప్రక్కన పెట్టి దేవునిది అనుకున్న ప్రతీదీ కూడా మనలోనికి మన లైఫ్లోనికి అలౌ చేయడమే భక్తి అంటే. కాబట్టి మనం ఈ విషయాన్ని ఆలోచన చేసుకోవాలి. మీరందరూ కూడా ఆలోచన చేయండి. మరి సాత్వికంతో నడుచుకోవడం అనేది నేర్చుకోనండి. గర్వం అనేది లేకుండా ఉండడానికి చూడండి. గర్వం అనేది అది చాలా గర్వము కాదు అన్నట్లుగా, దీనత్వమే అన్నట్లుగా నటిస్తూ అది గర్వం మాత్రం మనల్ని ఏలేస్తూ ఉంటుంది. ఇది అర్థం చేసుకోకపోతే మన జీవితము భక్తిలోనే ఉన్నామనుకుంటూ, బోధిస్తున్నామనుకుంటూ, జీవిస్తున్నామనుకుంటూ
మనం జీవితంలో నుంచి మరణములోనికి వెళ్ళిపోతాం అన్నమాట. సో ఎప్పుడైతే మరణము అనేది మనలో ఏర్పడుతుందో, ఈ మరణము అనేది స్టార్ట్ అవుతుందో మనలో ఏమవుతుందంటే, ఇక్కడ పైన మొదటి వచనంలో చూస్తే సమాధానమను బంధము చేత ఐక్యమును కాపాడుకుంటూ, అది ఐక్యతను కూడా ఎవరు కలిగించేదంటే ఆత్మ కలిగించే ఐక్యత అని కనిపిస్తుంది కదా. ఆత్మ కలిగించు ఐక్యమును, ఐక్యత అనేది ఆత్మ కలిగించేది. అగైన్ అది హృదయానికి సంబంధించింది, అది ఆత్మకు సంబంధించింది. అయితే ఈ ఆత్మ కలిగించి ఐక్యాన్ని కాపాడుకోవాలి అంటే దానికి మనకి సమాధానమను బాంధము కావాలి. ఐక్యత అంటేనే సమాధానము. నన్ను నిలబడు, నిద్ర వస్తుందో నీకు నిసి, ఏమవుతుందా? సో ఇక్కడ సమాధానము అనే దానికి చాలామంది విలువ ఇవ్వరు, చోటు ఇవ్వరు. మొన్న గత ఆదివారం చెప్పాను కదా, వినని వారు ఫేస్బుక్లో ఉంటుంది, మీరు వినొచ్చు. ఏంటంటే అది భయము అనేది ఒక ఫియర్ అనేది ఒక ఏమంటామంటే పాపము అని మనం ఎప్పుడు అనుకోము, భయమే కదా అనుకుంటాము. అవిశ్వాసమైనది ప్రతిదీ పాపమని, విశ్వాసము కానిది ప్రతిదీ పాపమని, అవిశ్వాసమైనది పాపమని. విశ్వాసము ఉన్నప్పుడు భయం ఉండదు, ప్రభువు మీద మనకి విశ్వాసం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనకి విశ్వాసము సన్నగిల్లిపోతుందో అప్పుడు భయము మనలో ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే భయము అనేది సాతాను యొక్క వెపన్ అని, అది యొక్క సాతాను యొక్క బాణము లాంటిదని, ఆ సాతానుడు మనల్ని భయము చేత విశ్వాసము అనేది మనలో లేకుండా చేసేస్తున్నాడు అనే అవగాహనలోనికి మనం వచ్చినట్లయితే అప్పుడు ఈ యొక్క ఫియర్ అనేది కూడా అది ఒక సిన్ అని, అది ఒక పాపం అని మనకు అర్థమవుతుంది. అని ఈ ఐక్యత లేకుండా ఉండడము అనేది కూడా అది చాలా గ్రేట్ సిన్ అన్నమాట. ఇట్స్ నాట్ వ్యభిచారము లేకపోతే జారత్వము లేకపోతే నరహత్య కంటే ఇంకా గొప్ప పాపం ఏంటయ్యా అంటే ఐక్యత లేకుండా ఉండడం. దీనిని మనము అంత ఫోకస్ చెయ్యము. దాని మీద నరహత్య, అమ్మో నరహంతకుడు అని ఒక మనిషి ఇంకో మనిషికి దూరం అయిపోతారు. వాడితో స్నేహం చేయాలన్నా, వాడితో బజార్కి వెళ్ళాలన్నా, వాడితో ఉండాలన్నా, వాడితో పడుకోవాలన్నా, వాడితో తినాలన్నా వాళ్ళు భయపడిపోతుంటారు. అరే ఎంత మనుషుల్ని చంపేవాడు రా వీడు, నరులను చిత్రహింసలు పెట్టేవాడు, చంపేసేవాడు అని వాడికి ఎంత భయపడతామో, ఇక్కడ మనం చూస్తే ఐక్యతను పాడు చేసేవాళ్ళు కూడా వాళ్ళు మరణమునకు, అంటే వారు నరహంతకులతో సమానం అన్నమాట. ఎవరైతే ఐక్యతను పాడు చేసేస్తూ ఉంటారో, కొంతమంది భార్య భర్తల్లో చూస్తే వారిద్దరి మధ్యలో ఐక్యత లేకుండా పాడు చేసేవాళ్ళు భర్త కానీ భార్య కానీ. ప్రతి చిన్నదానికి అడ్జస్ట్ అవ్వకుండా గొడవలు పెట్టేసుకొని ఐక్యత లేకుండా ఇంటిలో గలిబిలి రేపేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలానే ఫ్రెండ్స్ మధ్యలో కూడా కొంతమంది ఫ్రెండ్స్ ప్రతిదానికి అడ్జస్ట్ అయిపోకుండా వాళ్ళు ఏం చేస్తారు అంటే మిత్రభేదము కలుగు చేస్తూ ఉంటారు. స్నేహితుల మధ్యలో గొడవలు పెడుతూ ఉంటారు. ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడితో పోట్లాడుతూ ఉంటారు. వాళ్ళు నువ్వలా కాదు, నువ్వెలా కాదు అని చెప్పి అలాగా మిత్రభేదము చేసేస్తూ ఐక్యతను అది నాశనం చేసేస్తూ ఉంటారు. కాబట్టి ఐక్యత లేకుండా ఉండడము అనేది కూడా అది ఆల్మోస్ట్ నరహత్యతో సమానమని, లేదా ఇంకా ఘోరమైనటువంటి వ్యభిచారముతో, ఆత్మీయ వ్యభిచారానికి సంబంధించినది ఈ ఐక్యత పోగొట్టుకోవడం. అంటే క్రీస్తుతో ఐక్యత లేనివారు, మేము క్రీస్తుతో ఐక్యతగా ఉంటామండి, సహోదరులతో ఐక్యతగా ఉండమండి. అందుకనే నేను చెప్పింది అది నరహత్య అని. యోహానులో రాసి ఉంటుంది, ఏమని ఉంటుందంటే నీ సహోదరుని నువ్వు గనక ప్రేమించలేకపోతే నీవు నరహంతకుడువు అని ఉంటుంది. సో ఐక్యత లేదు అంటే ఏంటంటే నీలో ప్రేమ లేదు, ప్రేమ క్షమాపణ లేదు. నువ్వు క్షమించలేకపోతున్నావు, ప్రేమించలేకపోతున్నావు అంటే నీవు ఐక్యతను పోషించుకోలేకపోతున్నావు. నువ్వు ఐక్యతను పోషించుకోవట్లేదు అంటే దాని అర్థం ఏంటి అంటే నీవు నరహంతకుడువు అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే ఐక్యత లేకుండా ఉండే పరిస్థితులలోనికి మనము వెళ్ళకూడదు. నిత్యము ప్రతి క్షణము ఎన్నో సందర్భాలలో ఐక్యతను బ్రేక్ చేసే సిచ్యువేషన్స్
మనకి వస్తూనే ఉంటాయి. మరి ఈ ఐక్యతను బ్రేక్ చేసే సిచ్యువేషన్స్లో యాజ్ ఎ బిలీవర్, యాజ్ ఏ బాడీ ఆఫ్ క్రైస్ట్ నువ్వు ఎలా ఉంటున్నావు? ఎలా కాపాడుకుంటున్నావు? నీ నోటిని ఎలా కాపాడుకుంటున్నావు? నీ మాటలు ఎలా ఉంటున్నాయి? నీ యొక్క చేతలు ఎలా ఉంటున్నాయి? నీ యొక్క క్రియలు ఎలా ఉంటున్నాయి? ఐక్యతను కాపాడుకునేలాగుంటున్నాయా? ఐక్యతను బ్రేక్ చేసేలాగుంటున్నాయా? ఈ ఐక్యత కావాలి అంటేనట దానికి మనకి కావాల్సింది ఏంటో తెలుసా? ప్రేమతో ఒకరినొకడు ఏం చేయాలి? సహించాలి. సో ఐక్యతని కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ మాట అంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఐక్యతను కాపాడుకోవడానికి చాలా శ్రద్ధ ఉండాలి, చాలా జాగ్రత్త ఉండాలి, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకాలన్నమాట మన భాషలో చెప్పాలంటే. సో అలాగా ఐక్యతను కాపాడుకోవడానికి మనకి కావాల్సింది చాలా శ్రద్ధ కావాలి. ఈ శ్రద్ధతో పాటు మనకు ఉండవలసిన లక్షణం ఏంటి అంటే ప్రేమ కావాలి, సహనము కావాలి. శ్రద్ధ కావాలి, ప్రేమ కావాలి, సహనము కావాలి. దేనికి? ఐక్యతను కాపాడుకోవడానికి. సో ఐక్యతకి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చారో చూడ. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ లేకుండా నీకు ఉప్పు, పసుపు, కారం, లేకపోతే ఇంకా అవి ఉల్లిపాయలు ఇవన్నీ లేకుండా ఒక కూర వండడం నీకెట్లా సాధ్యం కాదో అలానే ఇక్కడ కూడా మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ కావాలి, ఈ పదార్థాలన్నీ కావాలి. ఈ యొక్క గుణలక్షణాలన్నీ కలిస్తేనే మనం ఐక్యతను పోషించుకోగలుగుతామన్నమాట. ఈ ఐక్యతను పోషించుకోవాలంటే ఫస్ట్ మనలో పోవాల్సింది గర్వము, అప్పుడు దీనత్వం రావాలి. వీటితో పాటు మనకి సమాధానం అనే ఆ బంధాన్ని మనము దేవుడు ఇచ్చే, ఆత్మ ఇచ్చే ఆ ఐక్యతను కాపాడుకోవడానికి నీకు శ్రద్ధ అనేది కావాలి. అలానే ప్రేమ కావాలి, సహనము అనేది కావాలి. సహనము ఎప్పుడు వస్తుంది అంటే ఎదుటివారు మనల్ని బాధ పెడుతూ ఉన్నప్పుడు, ఎదుటివారు మనల్ని పదే మనల్ని విసిగిస్తూ ఉంటే అక్కడ మనకి కావాల్సింది ఏంటి? సహనం. ప్రేమ ఉన్న దగ్గర సహనం కావాలా? అక్కర్లా. ప్రేమ ఉన్న దగ్గర ప్రేమ వస్తుంది. కానీ గలిబిలి ఉన్న దగ్గర, ఐక్యత లేని దగ్గర, గర్వం ఉన్న దగ్గర ఏమొస్తుంది అంటే గలిబిలి వస్తుంది. ఎప్పుడైతే ఈ గలిబిలి ఆ ఐక్యతలో నుండి మనల్ని బయటకు తీసుకురావడానికి అది వర్కౌట్ చేస్తూ ఉంటుంది. కానీ అప్పుడు నీలో సహనం ఉందనుకో, ఆ సహనం ఏం చేస్తుందంటే నీలో ప్రేమను పుట్టిస్తుంది. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే మీ ఇద్దరిని ఐక్యతగా ఉంచుతుంది. ఆ ఇద్దరు ఎవరు అంటే నీవు ఎవరితో ఐక్యతగా లేకుండా ఉన్నావో, నీ ఫ్రెండ్ అవ్వచ్చు, నీ ఇరుగు అవ్వచ్చు, నీ పొరుగు అవ్వచ్చు, నీ బంధువులు అవ్వచ్చు, మీ అత్తమామలు అవ్వచ్చు, మీ ఆడబడుచులు అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, నీ కొడుకు అవ్వచ్చు, నీ కూతురు అవ్వచ్చు. ఆ ఇద్దరు ఎవరో నాకు తెలియదు, కానీ ఆ ఇద్దరు ఎవరో నీకు తెలుసు. కాబట్టి ఏ ఇద్దరితో, నీతో ఇంకొకరితో, నీతో ఇంకొకరితో, నీతో ఇంకొకరితో, ఈ ఇంకొకరు అనే ఆ యొక్క వ్యక్తితో నీవు ఐక్యత కలిగి ఉండాలి అంటే నీలో కావాల్సింది ఏంటి? ప్రేమ, సహనము అనేది నీకు కావాలి. దయచేసి ఈ ప్రేమ, ఆ సహనము అనేది ఈ దినాల్లో సహనము అనేది అసలు మనిషిలోనే కనిపించదండి, అస్సలు కనిపించదు. ప్రతి చిన్నదానికి విసుగే, ప్రతి చిన్నదానికి అరుపే, ప్రతి చిన్నదానికి కేకే, ప్రతి చిన్నదానికి మన ఇష్టం వచ్చినట్లుగా మనము ప్రవర్తిస్తాము. నువ్వు సరిచేస్తున్నావా? సరిచేసేటప్పుడు కూడా ఏమి చేయాలి అంటే ఆ వ్యక్తిలో ఐక్యతను కాపాడుకుంటూ సరిచేయి. నేను నిన్ను సరిచేయాలి. నేను నిన్ను సరిచేస్తున్నప్పుడు నీకు నాకు భేదం వచ్చేలాగా సరిచేయకూడదు. ఫస్ట్ ఐక్యతను కాపాడుకో. ఫస్ట్ నువ్వు సహించు. నేను సేవకురాలను కాబట్టి నేను సహించాలి. ఫస్ట్ నేను సహిస్తూ నిన్ను పోగొట్టుకోకుండా, నీ హృదయానికి గాయము కలుగకుండా, నిన్ను నాకు దూరం చేసుకోకుండా నేను ఏం చేయాలి అంటే నీతో ముందు నా హృదయంలో ప్రేమను నింపుకొని ఐక్యతను కాపాడుకోవాలి. నిన్ను సరిచేయడం కంటే, నిన్ను సరిచేసి నిన్ను దూరం చేసుకోవడం కంటే, నిన్ను సరిచేసి దేవునికి నిన్ను దూరం చేయడం కంటే ముందు నీతో నేను ఎలా ఉండాలి? సహనము కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి.
ప్రేమ ఎప్పుడు పుడుతుందంటే నువ్వు చేసిన తప్పుని క్షమించగలిగినప్పుడు నాలో ప్రేమ ఉంది అని అర్థం. ఎప్పుడైతే ప్రేమ ఉందో ఆ ప్రేమ ఏం చేస్తుంది అంటే ఐక్యముగా ఉంచడానికి నా నోటిని అదిమేస్తుంది. జిప్ అంతే. నోటికి లిప్స్కి జిప్ పెట్టేస్తే మాటలు వస్తాయా? సహించాలండి, సహించాలి. చాలామంది కరెక్ట్ చేస్తున్నాం. భార్య తప్పు చేస్తే ఏయ్ అని భార్యని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. అరే నువ్వు కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నావు కానీ అక్కడ ఐక్యతను పోగొట్టుకుంటాము అనే ఆలోచనను మిస్ అయిపోతున్నావు కదా. ఐక్యతను పోగొట్టుకోకుండా కరెక్ట్ చేయడం నేర్చుకోవాలి. సమాధానంగా ఉంటూ ప్రేమతో ఆ వ్యక్తి యొక్క తప్పిదాలను సరిచేయడం మనము నేర్చుకోవాలి. అదే కదా దేవుడు మనకి చూపించిన మాదిరి. శాస్త్రులైనటువంటి వారు, పరిసయ్యులైనటువంటి వారు దేవుని విసికించి వారిలో తప్పు పట్టాలి అని దేవుణ్ణి దెయ్యం పట్టిందని, బయల్జుబూలని రకరకాలుగా యేసు ప్రభువుని అంటూ ఉన్న ఆ వ్యక్తులు మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత చక్కగా వాళ్ళు మళ్ళీ శోధించి ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆయన ఎంత ప్రేమగా వారికి సమాధానాన్ని చెప్పారో కదా. ఎంత ప్రేమగా చెప్పారో. వారితో ఎప్పుడు కూడా వాగ్వివాదం జరిగినట్లుగా మనకేమి కనపడదు, గొడవలైనట్లుగా మనకేమీ కనపడవు కదా, ఆర్గ్యుమెంట్స్ ఏమీ కనిపించవు. ఎంత కూల్గా, ఎంత సహనముగా వారి యొక్క మదిలో దొర్లుతూ ఉన్నటువంటి ఆ ప్రశ్నలు అన్నిటికీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? సమాధానము చెప్తూ ఉన్నారు ప్రభువు. కాబట్టి వారు అడిగిన ప్రతి ప్రశ్నకి ప్రభు సమాధానం చెప్తున్నారు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇతరులు అయినటువంటి వారు మనల్ని చిత్రహింసలు పెడుతూ ఉన్నప్పుడు, మనల్ని అపార్థం చేసుకుంటున్నప్పుడు, మనం చేయని దానిని మనం చేశాము అని మన మీద నిందలు వేస్తూ ఉన్నప్పుడు మనకి కావాల్సింది ఏంటి అంటే ప్రేమ, సహనము. కాబట్టి ఈ ప్రేమ, సహనము కలిగి ఎప్పటికైనా ఎంతైనా అసలు విడిపోవడము అనేది బైబిల్ హిస్టరీలోనే లేదండి. బైబిల్ హిస్టరీలోనే లేదు. ఈ విడిపోవడాల గురించి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే తన కుమారుడైన క్రీస్తును ఈ లోకములోనికి పంపించి తండ్రితో విడిపోతున్న ఈ బిడ్డలందరినీ తండ్రితో ఐక్యము చేయడం కొరకు ఒక బ్రిడ్జిగా, ఒక వారధిగా, ఒక వంతెనగా ఆయనని ఈ లోకానికి పంపించారు. సో క్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అంటే ఐక్యపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అలాంటి ఐక్యతను ఎందుకు క్రీస్తు ఈ లోకానికి వచ్చారో మర్చిపోయి క్రీస్తు గురించి ప్రకటిస్తున్న వారము ఏమైపోవాలండి? ఐక్యత పోషించుకోలేకుండా క్రీస్తును ప్రకటిస్తున్నటువంటి వారు ఆ క్రీస్తుని, నిజమైన క్రీస్తును ప్రకటిస్తున్నారా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన యొక్క ఆ శరీరము, ఆ ఆత్మ, ఈ రెండిటికి మధ్యలో జరుగుతూ ఉన్నటువంటి ఈ పోరాటములో మనము ఆత్మను గెలిపించేవారుగా ఉండాలి. నీవు ఐక్యతను కాపాడుకుంటూ ఉన్నావా? ఐక్యతను కాపాడుకోనట్లయితే నువ్వు శరీరాన్ని గెలిపిస్తూ ఉన్నావు, ఆత్మను ఓడింపచేస్తూ ఉన్నావు. ఇశ్రాయేలు, నువ్వు చక్కగా నిలవబడు, నీలో నన్ను ఏం చేసుకుంటాను? మహిమపరచుకుంటాను. నీలో ఆయన మహిమపరచబడాలని ఆయన ఆశపడుతూ ఉండగా నువ్వు చేయవలసింది నువ్వు చక్కగా నిలవబడు. నీలో ఆయన నామాన్ని అవమానపరుస్తున్నాను. నిన్ను బట్టే కదా అన్యజనుల మధ్య నా నామము దూషింపబడుతూ ఉన్నది. నిన్ను బట్టే కదా, నీ ప్రవర్తన బట్టే కదా, నువ్వు గ్రహించుకోలేని పరిస్థితులను బట్టే కదా, నువ్వు ఓర్చుకోలేని పరిస్థితులను బట్టే కదా, నీవు సాత్వికముగా ఉండలేని పరిస్థితులను బట్టే కదా, ఐక్యతను పోషించుకోలేని పరిస్థితులను బట్టే కదా దేవుని నామము అన్యజనుల మధ్య ఏం చేయబడుతూ ఉంది? దూషించబడుతూ ఉంది. అసలు తప్పును తప్పు అని వేలెత్తి చూపించే అర్హత కూడా దేవుడు మనకివ్వలేదండి. అలాంటి పరిస్థితులలో మనము ఎంతగా ప్రేమతో కరెక్ట్ చేసుకోవాలి ఒకరినొకరు, అంతేగాని వారిని తీర్పు తీర్చే స్టేజ్లోనికి మనము వెళ్ళకూడదు. వారి జీవితాన్ని నిర్ణయించే బ్రతుకు మన బ్రతుకు కాదు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ప్రేమ,
సహనము, ఓర్పు, దీర్ఘశాంతము, ఐక్యతను కలిగించే ఆ గుణ లక్షణాలను మనం స్వంతం చేసుకొని మనం అడుగులు ముందుకు వేయాలి అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది. దయచేసి నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఆత్మ నీలో ఐక్యత లేదు అంటే దాని అర్థం ఏంటంటే దేవుని ఆత్మ నీలో లోపించింది. మల్టీవిటమిన్ డెఫిషియన్సీ అంటారు కదా. ఏంటి అంటే, మా దగ్గర ఒక చిన్న పాప ఉంది. ఆ పాపకు అన్ని మచ్చలు, తెల్ల మచ్చలు వచ్చినాయి. ఏంటి అంటే విటమిన్స్ లోపించినాయి. అలా నీలో ఆత్మ లోపించింది అని ఒక మచ్చ ఏంటి అంటే నీలో ఐక్యత అనేది లేదు అని అర్థము. ఎవరితో నువ్వు ఐక్యతగా లేకపోతూ ఉన్నావో, ఎవరిని ప్రేమించలేకపోతున్నావో, ఎవరి పట్ల నీవు అసూయ పొందుతూ ఉన్నావో, ఎవరి పట్ల నువ్వు ద్వేషాన్ని కలిగి ఉన్నావో. సౌలు ఉన్నాడంటే దావీదు సౌలుకి ఏమైనా నష్టం కలిగించాడా అండి? అరే గడగడగడగడగడగడలు ఆడిపోతున్నామో, మా ప్రాణాలు ఏమైపోతాయా అని ఆజానుబాహుడిని చూసి, అలాంటి ఆజానుబాహుడిని చంపి తల పట్టుకొని వస్తే, వాళ్ళందరినీ రక్షిస్తే, వాళ్ళందరినీ శత్రువు యొక్క ఆ యొక్క ప్రమాదము నుంచి వారిని రక్షిస్తే, అలాంటి దావీదు మీద ఈ సౌలు విషపు చూపు నిలిపాడు. ఈ దినాలలో మేలు చేసే వారి మీద విషపు చూపు నిలుపుతూ ఉన్నవారు ఎందరో. పోనీలేండి, లోకములో వారు విషపు చూపు చూపుతున్నారంటే దానికి అర్థం ఉంది. మరి భక్తులమైన మనము కూడా విషపు చూపు నిలుపుతూ ఉంటే, మనలో కూడా ఆ యొక్క అసూయ ఉంటే, అసూయతో ఎదుటి వారిని వారి మీద నిందలను మోపి వారిని అణగద్రొక్కేస్తూ ఉంటే, ఎంతసేపు నీ భర్తే నీకు తప్పుగా కనపడతాడు, నువ్వు కరెక్ట్గానే కనపడతావు. నీకు ఎంతసేపు నీ భార్య అనే తప్పుగా కనపడుతుంది, నీవు రైట్గానే కనపడతావు. ఎంతసేపు నీ పాస్టర్ అమ్మే తప్పుగా కనపడతారు, నీకు నువ్వే రైట్ కనపడతావు. నీకు ఎంతసేపు నీ విశ్వాసులే తప్పుగా కనపడతారు, నీకు నువ్వు రైట్గానే కనపడతావు. అసలు ఇది ఉండదండి. ఐక్యత మనలో కలిగించేది ఏంటో తెలుసా? నీకంటే ఎదుటివారు ఎలా కనిపిస్తారు? నీకు ఘనులుగా కనిపిస్తారు. నీకంటే ఎదుటివారు ఘనులుగా కనిపించట్లేదు అంటే నీలో దేవుని ఆత్మ లేదు. ఎదుటివారి మంచిని చూడలేని కన్ను, 99 మంచి ఉన్న ఒక్క తప్పును వెతికే నీ కన్ను ఎంత చెడిపోయిందో నీకేమైనా అర్థమవుతుందా? చెడిపోయిన కన్నులు అరే నీకు కొంచెం కనిపించకపోతే, అరే నా కన్నుకి స్పెక్ట్స్ కావాలని హాస్పిటల్కి వెళ్తావే. ఆధ్యాత్మికంగా చెడిపోయిన నీ కన్ను, విషపు చూపు చూసే నీ కన్ను, దానికి ఎప్పుడైనా ట్రీట్మెంట్కి వెళ్ళావా? అవేమి వద్దే. దేహాన్ని చంపేవారికి భయపడకండి, కానీ నీ ఆత్మను నశింపచేసే ఆ యొక్క డిసీజెస్కి మీరేమి చేయాలి? భయపడాలి. దేవుని పాద సన్నిధిలో చేరి ప్రార్థించు. అయ్యా, నా కన్ను చెడిపోయింది. ఎదుటివారిలో మంచిని చూడలేని కన్నయ్యా నా కన్ను. ఎదుటివారి మీద నిందలు మోపి అనేక హృదయాలలో మేలు, మంచి, ఆ వ్యక్తి మీద ఒక గుడ్ ఒపీనియన్ ఉన్న ఆ గుడ్ ఒపీనియన్ని బ్యాడ్ ఒపీనియన్గా మార్చడానికి నువ్వు ఎన్ని ప్రయోగాలైనా చేస్తావు, ఎన్ని అస్త్రాలైనా ఉపయోగిస్తావు. ఇట్స్ వెరీ బ్యాడ్. ఇట్స్ వెరీ బ్యాడ్. దయచేసి అర్థం చేసుకోనండి. ఇవన్నీ మనలో ఐక్యతను బ్రేక్ చేస్తున్నాయి అనే తప్పన తప్ప. ఒకవేళ నీ మీద విషపు చూపు నిలిపిన వారు నిన్ను చిత్రహింసలు పెడుతూ ఉంటే బేర్ అంతే. నీలో ఆత్మ ఉంటే ఎదుటివారు ఎంత విష ప్రయోగము నీ మీద ప్రయోగం చేస్తూ ఉన్నా స్టిల్ యు లవ్ దెమ్. అది నీ భక్తి. ఆ విష ప్రయోగము చేసేవారు ఆలోచించాలి, అయ్యా ఎందుకు ఈ విషపు చూపు నిలుపుతూ ఉన్నానయ్యా అని దేవుని సన్నిధిలో. ఐక్యతను పాడు చేస్తున్నాయి కదా, ఆ వ్యక్తితో నాకు సమాధానము లేదు కదా, ఆ వ్యక్తి పట్ల నేను ఇలా మాట్లాడుతున్నాను కదా, నన్ను క్షమించయ్యా అని చిన్న ప్రార్థన చేసుకోరాదు. ప్రభు నిన్ను రక్షిస్తారే, ఆయన క్షమిస్తారే, ఆయన నిన్ను ప్రేమిస్తారే.
దేవుని ఆత్మను పోగొట్టుకోవద్దండి. ఐక్యత పోయింది అంటే దాని అర్థం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఒక నీ భార్యనో నీ భర్తో లేకపోతే అలా అంటే మీకు బాధ అయిపోతుంది. లేకపోతే ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయిన వ్యక్తి ఒక బాడీ ఫామ్లో ఉన్న ఈ చనిపోయిన వ్యక్తి పాతి పెట్టేసిన తర్వాత కొన్ని రోజులకి ఈ శరీరం అంతా ఏమైపోతుందండి, మట్టిలో ఏమైపోతుంది, కలిసిపోతుంది. మట్టిలో శరీరము మట్టి నుండి వచ్చింది కదా, మట్టిలో కలిసిపోతుంది. అదే ఈ ఆత్మని ఐక్యత కాపాడుకుంటూ బ్రతికిన ఈ ఆత్మ ఏమవుతుందో తెలుసా, మరలా దేవుని ఆత్మతో ఏమైపోతుంది, అది ఐక్యమైపోతుంది. ఐక్యమైపోవడం అంటే ఆ శరీరము మట్టిలో ఎలాగ కలిసిపోతుందో మనకు తెలుసు కదా, అది ఐక్యత కాపాడుకోవడం అంటే. అంటే అంతగా మన హృదయము వారితో పెనవేసుకోవాలి. లేదు అంటే ఈ శరీరము మట్టిలో కలిసిపోతే దానిని మనము మరణము అంటాము కదా. ఐక్యత లేని వారు మరణించిన వానితో సమానం అన్నమాట. భార్యాభర్తలలో ఐక్యత లేదు అంటే నీవు చచ్చిన వ్యక్తితో సమానం. ఇక అంతకు మించి ఇంకేం ఎగ్జాంపుల్ చెప్పండి. ఒక వ్యక్తితో సమాధానము నీకు లేదు అంటే యు ఆర్ డెడ్. ఇట్స్ వెరీ సింపుల్, యు ఆర్ డెడ్. నువ్వు చనిపోయావు. కానీ నువ్వు బ్రతికున్నాను అనుకుంటూ దేవుని గురించి చెప్పుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటావు. నీ సాక్ష్యాన్ని ఇతరులకు అందిస్తూనే ఉంటావు. సంఘంలో ఒక పెద్దగా నీ పాత్ర పోషిస్తూనే ఉంటావు. బట్ ఆల్రెడీ యు ఆర్ డెడ్. సౌలు ఎప్పుడైతే దావీదు మీద విషపు చూపు నిలిపాడో ఆ క్షణమే అతను ఏమైపోయాడు, చనిపోయాడు. బట్ హీ స్టిల్ కింగ్. చనిపోయాడు కానీ ఆయన కింగ్గా కొనసాగుతూనే ఉన్నాడు. బట్ హీ ఈజ్ నాట్ ఎ కింగ్. ఆయన ఎప్పుడైతే దావీదు మీద విషపు చూపు నిలిపాడో ఆ క్షణమే తను చనిపోయాడు అని అర్థం చేసుకోనండి. నీ యొక్క తోటి వ్యక్తితో నీకు ఐక్యత లేనప్పుడు నీవు చనిపోయావు అని అర్థం చేసుకుంటావా? అయితే దేవుని ఆత్మ అది సంజీవినిలాగా అది మనల్ని జీవింపచేస్తుంది. అది మనల్ని జీవింపచేస్తుంది. బట్ అదే క్రానిక్ అయిపోతే వాత వేయబడిన మనసాక్షి అయిపోతుంది. నీ తప్పులు నీకు ఇక అర్థం కావు. నువ్వు ఐక్యత లేకుండా బ్రతుకుతూ కాంప్రమైజ్ అయిపోతూ ఐక్యత లేని స్థితిని లోపల పెట్టేసి పైకి ఐక్యతగా కనిపిస్తూ అడుగులు ముందుకు వేస్తే అదే క్రానిక్ డిసీజ్ అంటే. అంటే అదేమైపోయిందంటే అది ఇంకా ఏమంటాము క్రానిక్ అంటే అది కంప్లీట్గా అది ఇక ట్రీట్మెంట్ కూడా అందనంత జబ్బు పడిపోయింది అని అర్థం అన్నమాట. ఇక దేవుని ఆత్మకి కూడా చోటు ఇవ్వరన్నమాట వాళ్ళు. ఇనీషియల్గా దేవుని ఆత్మ మనల్ని గద్దిస్తుంది. హే రూత్ ఇలా చేస్తున్నావు, ఇది తప్పు. ఆ వ్యక్తిని ఇలా సరిచేసావు రూత్, అలా గట్టిగా మాట్లాడకూడదు, ఆ వ్యక్తి అఫెండ్ అయింది, ఆ వ్యక్తి బాధపడింది అని దేవుని ఆత్మ చెప్తూ ఉంటే ఏమవదలే, అది తప్పు చేయలేదా ఏంటి, అందుకే కోపడ్డా అంటే ఏమవుతుందంటే నీ హృదయము కొంచెం కొంచెం ఏమైపోతుంది, కఠినమైపోతుంది. దేవుని ఆత్మ నాకు చెప్తుంది కానీ నేను వినడం లేదనుకోండి, అది కఠినమైపోతుంది. నేను ఒకప్పుడు ఒక సేవకురాలుగా, లేకపోతే ఒక ప్రిన్సిపల్గా, లేకపోతే ఒక ఇక్కడున్న పిల్లలందరికీ ఒక తల్లిగా నేను చాలా హార్డ్గానే మాట్లాడేదాన్ని. కఠినంగానే గద్దిస్తూ అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని కఠినమైనటువంటి ఆ వాయిస్, రఫ్ వాయిసే వస్తూ ఉండేది. ఆల్మోస్ట్ 2004లో మేము బెంగళూరుకు 1లో వచ్చాము. 4లో నేను స్కూల్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నా దగ్గర దాదాపు పిల్లలు ఉంటూనే ఉంటారు. అప్పటికి ఇప్పటికీ పోలిస్తే
అప్పుడు కఠినత్వానికి ఇప్పుడు పరిస్థితులు చూసినట్లయితే ఆ గ్రాఫ్ ఏమవుతుందంటే కఠినత్వము అనేది హార్డ్నెస్ అనేది నాలో తగ్గుకుంటూ వస్తూ ఉంది. అది పెరుగుకుంటూ రాలేదు. అది పెరుగుకుంటూ కనుక వస్తే నేను క్రానిక్ డిసీజ్లోకి వెళ్ళిపోయినట్లు అవుతుంది. సహనం అనేది పెరుగుతూ వస్తుంది. క్షమించే గుణము అనేది పెరుగుతూ వస్తుంది. ఇదేమి ఈజీ కాదు. నేనేమి గొప్పగా చెప్పుకోవట్లేదు. కంప్లీట్ అయ్యిందని కూడా నేను చెప్పట్లేదు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. 100% పర్ఫెక్ట్ అని నేను మాట్లాడట్లేదు. సెట్ చేసుకునే విధానము దేవుని ఆత్మ నన్ను గద్దిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి వాక్యాల ద్వారా ఐక్యతను కాపాడుకోలేకుండా ఉండే పరిస్థితులు ఫస్ట్ పాయింట్ మీకు చెప్తూ ఉన్నప్పుడే నా గుండెకే తగిలింది. దానిని ఎంత జాగ్రత్తగా ఐక్యతను కాపాడుకోవాలో, ఒక వ్యక్తిని సెట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని పర్సనల్గా వ్యక్తిని హర్ట్ చేసే సందర్భాలు నా జీవితంలో ఎన్నో కోకొల్లలు జరిగినాయి. అది జరగకుండా కాపాడుకోవడానికి ఐ వాజ్ వర్కింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. ఇంకా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఒకసారి ఆలోచించు. ఎక్కడెక్కడ ఐక్యతను పోగొట్టుకుంటున్నావు? ఎవరితో ఐక్యతను పోగొట్టుకుంటున్నావు? ఈ ఐక్యతను పోగొట్టుకున్న ప్రతి సందర్భంలో మనము కట్టబడాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. భార్యాభర్తలైనటువంటి వారు ఒకే ఇంట్లో ఉంటున్నారు, కలిసి ఉంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, కలిసి తింటున్నారు, కలిసి షాపింగ్కి వెళ్తున్నారు, కలిసి ప్రార్థనకు వెళ్తున్నారు, కలిసే బ్రతుకుతున్నారు. కానీ వారిద్దరిలో మాత్రము ఐక్యత లేదు. కలిసి ఉంటున్నారు, నవ్వుతూనే బ్రతుకుతున్నారు, కానీ భర్తతో భార్య, భార్యతో భర్త ఐక్యత లేని పరిస్థితులు. ఏదో కొనసాగించబడాలి సమాజం కోసం అని కొనసాగించబడుతూ ఉన్న కుటుంబాలు ఎన్నో. వారెప్పుడో చచ్చిపోయారండి. వారు బ్రతికున్నారు అనుకుంటున్నాం, వారు ఎప్పుడో చచ్చిపోయారు. ఐక్యత లేని కుటుంబాలు అవి చచ్చిన కుటుంబాలే దేవుని దృష్టిలో. సంఘ పరిధిలోకి వస్తే సంఘములో ఐక్యత లేని సంఘాలు ఎన్నో, ఐక్యత కలిగిన సంఘాలు చాలా తక్కువ. సంఘ ప్రారంభ దినాలలో ఒకరో ఇద్దరో నలుగురో 10 మందో వస్తున్నప్పుడు ఉండే ఐక్యత సంఘం పెరిగే కొలిది ఆ ఐక్యత ఏమైపోతూ ఉంటుంది? తగ్గిపోతుంది అనుకుంటున్నాం. ఐక్యత ఎప్పుడైతే పోయిందో ఆ సంఘం చచ్చిపోయిందండి. ఆ సంఘంలో దేవుని ఆత్మ లేదండి. ఐక్యత లేని చోట దేవుడు ఉండడు కదా. ఈ వాక్యాన్ని బట్టి ఆత్మ కలిగించు ఐక్యత మనలో లేనప్పుడు ఆత్మ లేదు అని అర్థం. ఆత్మ లేనివాడు నావాడు కాదు, ఆత్మ లేనివాడు నావాడు కాదు. అయితే నువ్వు చచ్చిన వాడవి, చచ్చిన దానవి. ఎన్ని సంఘాలు చచ్చిపోయినాయి అండి. ఎంత బాధో కదా, ఎంత బాధో కదా. సంఘం అంటేనే ఐక్యతను కలిగించాలి కదా. ఆ సంఘములోనే ఐక్యత లేకపోతే, ఆ సంఘములోనే ప్రేమ లేకపోతే, ఆ సంఘములోనే సహనం అనేది లేకపోతే, సంఘ కాపరులైనటువంటి మాలాంటి వారికి సహించడము చేతగాకపోతే ఆ సంఘము చచ్చిపోయినట్టేనండి. ఈ మాట వింటే గుండె పిండేస్తూ ఉంది. ఎన్ని మారులు ఐక్యతను పోగొట్టిన దౌర్భాగ్యురాలనా అనిపిస్తూ ఉంది. నీకు అనిపిస్తుందా? నీకు అనిపిస్తుందా? ఎంతమందితో ఐక్యత లేకుండా ఏదో బ్రతికేస్తున్నామండి. యేసుప్రభు ఏదో బ్రతికేయడానికి మనల్ని లోకానికి తీసుకురాలేదండి. ఆయనలాగా బ్రతకడానికి మనల్ని లోకానికి తీసుకొచ్చారండి. ఏదో బ్రతికేయొద్దండి, ఏదో కొనసాగింపు చెయ్యొద్దండి. బ్రతుకుదాము, ఆయనలాగా బ్రతుకుదాము. జీవించాలండి, ఆయనలాగా జీవించాలి. కాబట్టి
ఐక్యతను కాపాడుకో. నీకు ఏదైనా దెబ్బ తగిలింది అనుకో, ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. నీకు ఏదైనా ఒక దెబ్బ తగిలింది అనుకో, ఎంత గాయమైంది. మా పాపకి 3 years అప్పుడు ఏమో ఈ బటక్ మీద పెద్ద గడ్డొచ్చింది. వాళ్ళ మామయ్య దగ్గరికి తీసుకువెళ్తే అప్పుడే మన చర్చ్లో ఒక పాపకి సర్జరీ చేయడానికి నూజివీడులో ఒక మంచి ఫేమస్ డాక్టర్ వచ్చారు. ఆయన ఉన్నారు, తీసుకొచ్చాయంటే నేను తీసుకెళ్తే లిటరల్గా పాపని ఎలా పడుకోబెట్టారండి. చక్కగా ఒక నర్సు వచ్చి 2 కాళ్ళు పట్టుకుంది, ఇంకో నర్సు వచ్చి 2 చేతులు పట్టుకుంది. నేనేమో పాప తల దగ్గర ఎలా నిమురుతూ కూర్చొని ఉన్నా, ఆయన వచ్చి ఇంత బ్లేడ్ తీసుకొని ఎలా అన్నారు అంతే. అసలు ఇంత ఈ వేలంత లోపలికి గాయం ఉంది, అంత పసుతో నిండిపోయింది. దానికి కనీసం కుట్లేయటం కానీ ఏమీ చేయలే. ఆ గాయం మానడానికి దాదాపు 1 నెల పైనే పట్టింది పాపకి. ఎంత లోపల ఆ గాయం, శరీరము ఆ గాయాన్ని గాయంగా వదిలేస్తుందా, దాన్ని మాంసంతోనూ చర్మంతో కప్పివేస్తుందా? కప్పివేస్తుంది కదా. ఆ శరీరానికి గాయము, ఎక్కడ మచ్చ, గాయము ఇవి ఉండడానికి, అప్ అండ్ డౌన్స్ ఉండడానికి ఇష్టపడదు శరీరం. ఆ స్కిన్ అనేది వెంటనే దాన్ని ఏం చేయడానికి ప్రయత్నం చేస్తుంది? కవర్ చేస్తుంది. అరే, శరీర నిర్మాణమే దేవుడు అంత బాగా చేశాడండి. ఇప్పుడు మన బాడీలో ఉన్న ఎముకలు, ఇక్కడ 2 ఎముకలు ఉంటాయి కదా, ఇలా 2 ఎముకలు, 3 ఎముకలు ఉంటాయి. అవన్నీ కలిసి ఉండడానికి మనకి అవసరమయ్యేది ఏంటండి? మన స్కిన్నే కదా, చక్కగా దగ్గరికి చేసి కప్పేసి ఉంచుతుంది కదా. అట్లానే ఈ ఐక్యత అనేది ఆ స్కిన్ లాంటిది అనమాట. అది అన్నిటినీ కప్పేస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ గాయాలు అయినా కానీ, ప్రేమహీనత అయినా కానీ, అక్కడ క్షమించలేని పరిస్థితులైనా కానీ క్షమించేసి ప్రేమించేసి దాన్ని కప్పేసేసి మళ్ళీ స్కిన్ ఏం చేస్తుందంటే కవర్ చేసేస్తుంది. అరే, ఒక బాడీలో, ఒక శరీరములో ఉన్న ఆ సిస్టమ్ అలా పెట్టి దేవుడు ఎందుకు పెట్టాడో తెలుసా? ఆ క్రీస్తు యొక్క శరీరములో కూడా అదే ప్రాసెస్ ఉండాలి. అర్థమైందా మీకు? ఆయన శిరస్సు, మనమేమో శరీరము. ఈ శరీరానికి గాయం అవ్వదు అని కాదు, గాయమైనప్పుడు ఆ ప్రేమ, ఐక్యత, సహనము అనేవి ఏం చేయాలి అంటే ఆ గాయాలను కప్పేసేయాలి, పూడ్చేసేయాలి. ఎంత గ్రేట్ సిస్టమో కదా. ఆ సిస్టమ్ మనకు అర్థం కాక చెడ్డోడిని చెడ్డోడుగానే తోసేస్తాము, బలహీనుడిగానే తోసేస్తాము. లేకపోతే అది కప్పుకోవడానికి, దాన్ని సెట్ చేయడానికి వర్కౌట్ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటాము. నేను ఒకప్పుడు అలాంటి బుద్ధిహీనురాలుగానే ఉన్నాను. కానీ వాక్య లోతుల్లోనికి వెళ్తున్నప్పుడు, పరిశుద్ధాత్మకు ఆ చోటు ఇవ్వడము జరుగుతూ ఉన్నప్పుడు ఇలాంటి అవగాహన దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడు. అలానే నాకిచ్చే అవగాహన మీకు పంచుకోవాలనే ఒక చిన్న తపన. ఎందుకంటే మనందరము సంఘం కదా, క్రీస్తు శరీరము కదా. నీకు గాయమైన, నాకు గాయమైన మనందరము ఐక్యతగా ఉండి అడుగులు ముందుకు వేయవలసిన వారము కదా. దయచేసి మీరు ఈ ఐక్యతను కాపాడుకోవడానికి ఇప్పటి నుంచైనా వర్కౌట్ చేస్తారేమో అనే చిన్న ఆశతో నేను మీ మధ్యకు వచ్చాను. దయచేసి ఆలోచన చేయండి. ఐక్యతను కాపాడుకోవడానికి అడుగులు ముందుకు వేయాలని మీ అందరినీ వినయముగా బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. ఎందుకు అంటే, లేకపోతే చచ్చిన వారంతో మనం సమానము. చచ్చిన వారముగా మనం ఉండకూడదని, జీవించాలనే తపనతో దేవుడు మనందరికీ ఒక అవకాశాన్ని ఇస్తూ ఉండగా, మనం ఇంకా సజీవులంగా ఉన్నాము అంటే నిత్య జీవములోనికి వెళ్ళడానికి దేవుని వాక్యం అనే సంజీవిని ద్వారా మనము బ్రతికించుకోవాలని ఆశపడుతూ ఆ వాక్యాన్ని మనకు అందిస్తూ ఉన్నప్పుడు మన చెవులు ఆయనకిద్దామా, మన హృదయాన్ని ఆయనకు సమర్పించుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచి చిన్న ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను.